పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మేమందరము నీ మందిర ఆవరణములో సంఘముగా మేమందరము కూడి నిన్ను స్తుతించటానికి, నిన్ను ఘనపరచటానికి, నిన్ను మహిమపరచటానికి మీరిచ్చిన ఈ మంచి సదవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మా జీవితాలను బాగు చేయుటకై నీ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపి సిలువలో బలి చేసి ఆ బలియాగము ద్వారా మాకు రక్షణ ప్రసాదించారు తండ్రి. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో ఉన్నటువంటి మేము నీ యొక్క మాటలను వినటానికి, నీ మాటలలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకొని మా ఆధ్యాత్మికమైన జీవితమునందు బలపడుతూ పరిశుద్ధత కలిగిన వారమై విశ్వాసము ద్వారా మా బ్రతుకులను జాగ్రత్త పరుచుకుంటూ నిత్య జీవము కొరకై సిద్ధపడుటకు తగిన సహాయము చేయండి. మీ మాటల ద్వారా మరోసారి మమ్మల్ని అందరినీ బలపరచమని, లైవ్ ద్వారా వింటున్న వారిని కూడా దీవించి మీ సహాయము ప్రతి ఒక్కరికి అందించండి. నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు అనుగ్రహించి నీ చిత్తములో నేను నడిచి ఇతరులకు బోధించగలుగునట్లుగా నన్ను మీ ఆత్మ చేత నడిపించి బలపరచమని ప్రార్థిస్తూ మీ చేతులకు మమ్ములను మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దైవ గ్రంథంలో నుండి మనం గత కొన్ని దినాలుగా యోధా రాజుల చరిత్రను గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. యోధా రాజులుగా యూదా రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజలను దేవుని చట్టంలో నడిపించటానికి దేవుడు ఎన్నుకున్నటువంటి రాజులు, వారు జీవించిన జీవితాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని వాక్యములో నుండి ఈరోజు మనము అహజ్యా అనే ఒక రాజును గురించి మాట్లాడుకోబోతున్నాం. బైబిల్లో దినవృత్తాంతములు 2వ గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనాన్ని వాక్యములో నుండి మనం చదువుకుందాం. అరబీయులతో కూడా దండు విడియుచోటికి వచ్చిన వారు పెద్దవారినందరినీ చంపిరి గనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి. ఈ ప్రకారము యూదా రాజగు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను. 2వ వచనం కూడా చదవండి. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఇప్పటి వరకు మనము యోధా రాజులలో ఎంతోమందిని గూర్చి మాట్లాడుకోవటానికి దేవుడు కృప చూపించాడు. రెహబాము తర్వాత, రాజ్యము 2గా విడిపోయిన తర్వాత, రెహబాము కాలములో రాజ్యము 2గా విడిపోయింది. రెహబాము తర్వాత రాజ్యములోనికి వచ్చిన వ్యక్తి
రెహబాము కుమారుడైన ఎవరు? అబీయా. అబీయా పరిపాలన అనంతరం యూదా రాజ్యానికి పరిపాలకుడుగా వచ్చిన వ్యక్తి ఆసా. ఆసా తదుపరి పరిపాలనలోకి వచ్చినటువంటి వ్యక్తి అతని కుమారుడైన యెహోషాపాతు. యెహోషాపాతు మరణం తర్వాత అతని కుమారుడైన యెహోరాము పరిపాలనలోనికి వచ్చాడు. యెహోరాము దేవుని దృష్టికి చెడు నడత నడిచిన వాడిగా, ఆహాబు యొక్క కుటుంబీకుల వలె నడిచి జీవితములో దేవుని వైపుకు తిరగకుండా కుదరజాలని వ్యాధి తెచ్చుకొని దేవుని యొద్ద విచారణ చెయ్యకుండా దేవుని యొక్క శాపముతో చనిపోయిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. యెహోరాము యొక్క చరిత్రను గత దినాలలో మనం చెప్పుకున్నాం. అతడు దేవునికి మాత్రమే కాదు, ప్రజలలో ఏ ఒక్కరికి ఇష్టడుగా లేకుండానే మరణించాడు. అంత మాత్రమే కాదు, అతని సమాధి కూడా దావీదుపురములో కాకుండా వేరొక చోట అతన్ని సమాధి చేసినట్లుగా దైవ గ్రంథంలో మనము చూసాం. ప్రియులారా, అటువంటి పరిస్థితుల మధ్యలో మరి దేవుడు చెప్పినటువంటి ప్రణాళికలో యెహోరాము ఇంటి వారందరినీ కూడా అరబీలు, ఫిలిస్తీన్లు వచ్చి పట్టుకొని వెళ్ళిపోతే ఆఖరి కుమారుణ్ణి దేవుడు తన కృప ద్వారా దాచి ఫిలిస్తీన్ల చేతిలో పడకుండా, అరబీల చేతిలో పడకుండా అతన్ని కాపాడాడు. ఎందుకంటే అతని తరువాత రాజ్యములోనికి రావాలి అనే ఉద్దేశంతో యెహోయాహాజును దేవుడు కాపాడి అతనిని తన తండ్రి అయిన యెహోరాము తర్వాత రాజ్య పరిపాలన చేయటానికి రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. అతని పేరే అహజ్య. కాబట్టి 21వ అధ్యాయములో యెహోయాహాజు అని వ్రాయబడిన వ్యక్తే 22వ అధ్యాయములో అహజ్యాగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి అహజ్య అన్న యెహోయాహాజు అన్న ఒక్కరే అనే విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెహోరాము అనేటువంటి వ్యక్తి, అహజ్య అనేటువంటి వ్యక్తులు మనకు ఎక్కడ కనబడతారంటే ఇశ్రాయేలు రాజులలో కూడా కనబడతారు. ఆహాబు కుమారులలో అహజ్య కనబడతాడు, యెహోరాము కనబడతాడు. వారు ఇశ్రాయేలు రాజులు. ఇటు యూదా రాజ్యములో కనబడుతున్నటువంటి యెహోరాము కానివ్వండి, లేకపోతే అహజ్య కానివ్వండి, వీళ్ళు యెహోషాపాతులో నుండి వచ్చినటువంటి వారిగా మనం చూస్తున్నాం. యెహోషాపాతు కుమారుడు యెహోరామైతే యెహోరాము కుమారుడు అహజ్య. కానీ అక్కడ అహజ్య, యెహోరాము అని ఇశ్రాయేలు రాజుల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇటు యూదా రాజ్యాన్ని ఏలుతున్నటువంటి వీళ్ళు, అటు ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలుతున్న వాళ్ళు ఒకే టైములో ప్రియులారా వీళ్ళకి బంధుత్వం ఏర్పడింది. కాబట్టి మనం బైబిల్ చదివేటప్పుడు అక్కడ యూదా రాజు అని ఉందా, లేక ఇశ్రాయేలు రాజు అని ఉందా? ఇశ్రాయేలు రాజు అయిన యెహోరాము ఉన్నాడు, యూదా రాజు అయిన యెహోరాము ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు అయిన అహజ్య ఉన్నాడు, యూదా రాజు అయిన అహజ్య కూడా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పేర్లు వచ్చేటప్పుడు మనం తికమక పడకుండా ఇతడు ఏ రాజు అనేటువంటిది మనకు అర్థమైతే మనకు వారి విధానం అర్థమవుతుంది. సరే ప్రియులారా, యెహోరాము మరణానంతరం పరిపాలనలోనికి వచ్చినటువంటి వ్యక్తి అహజ్య అని వాక్యంలో చూస్తున్నాం. అహజ్య అనే మాటకు అర్థం యెహోవా స్థిరపరచువాడు అని అర్థం. అహజ్య అనే మాటకు అర్థం యెహోవా స్థిరపరచువాడు అని అర్థం. ఇతడు యెహోవా ఆఖరి కుమారుడు, కడగొట్టు కుమారుడు, కనిష్ట కుమారుడు అని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావాలి. మీకు వచ్చిందో లేదో కానీ ఇక్కడ ఒక ప్రశ్న రావాలి. యెహోరాము ఏ వయసులో అతడు రాజ్య పరిపాలనలోకి వచ్చాడు? ఎన్ని సంవత్సరాల వయసులో? ఒక్కసారి చూద్దాం. 20వ వచనం చదవండి. యెహోరాము
అతడు ఏలనారంభించినప్పుడు 32 వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టము లేనివాడై అతడు చనిపోయాను. ఏమండి, యెహోరాము పరిపాలనలోనికి వచ్చినప్పుడు అతనికి ఎన్ని సంవత్సరాలు? 32 సంవత్సరాలు. అతడు పరిపాలన చేసింది ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. మొత్తం ఎన్ని? 40 సంవత్సరాలులో యెహోరాము చనిపోయాడు. కానీ ఇక్కడ అహజ్యాను గురించి మాట్లాడేటప్పుడు 22వ అధ్యాయము 2వ వచనం చదవండి. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను అని ఉంది. 40 సంవత్సరాల వయసు కలిగిన యెహోరాముకి 42 సంవత్సరాల వయసు కలిగిన కొడుకు ఎట్లా ఉంటాడు? అర్థమైందా మీకు? ఏవండి, యెహోరాముకు ఎన్ని సంవత్సరాలప్పుడు అతడు పరిపాలనలోకి వచ్చాడు? 32 సంవత్సరాలు. పరిపాలన ఎంతకాలం చేశాడు? 8 సంవత్సరాలు. మొత్తం కలిపి ఎంత యెహోరాము వయసు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి యెహోరాముకు 42 సంవత్సరాల వయసు కలిగినటువంటి కొడుకు ఎట్లా వస్తాడు? రాడుగా. కాబట్టి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ గమనించండి. మరి ఎన్ని సంవత్సరాలలో వచ్చాడయ్యా అని అంటారా? రాజుల 2వ గ్రంథంలోకి వెళదాం. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకుందాం. అహజ్యా ఏలనారంభించినప్పుడు 22 వాడయ్యుండి యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి పేరు అతల్య. రాజుల గ్రంథంలో ఉన్నటువంటి అహజ్యా ప్రియులారా ఏ వయసులో పరిపాలనలోకి వచ్చాడని మనం చూస్తున్నాం? 22 సంవత్సరాల వయసులో. ఇది కరెక్టు. రాజుల గ్రంథములో ఉన్నటువంటి మాట కరెక్టు. దినవృత్తాంతములు 2వ గ్రంథములో ఉన్నటువంటిది అక్కడ స్పెల్లింగ్ ప్రియులారా పొరపాటు పడింది. అది మీరు సవరించుకొని అక్కడ మీరు మరోసారి మీ జీవితాలలో ఎప్పుడైనా వాక్యం చదివినప్పుడు ఇతని వయసు ఇంత కాదు, ఇతని వయసు రాజుల గ్రంథములో ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెబుతున్నానంటే, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఇటువంటి కొన్ని మిస్టేక్స్ బైబిల్ గ్రంథములో కొన్ని స్థలాల్లో ఉన్నాయి అంటే అది కేవలం ప్రియులారా ప్రింటింగ్లో పొరపాటు జరిగిందే తప్ప వాక్యము తప్పు మాత్రం కాదు. ఇది తెలుసుకోవాలి. వాక్యము మాత్రం తప్పు కాదు. కనుక మనం ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటంటే, అహజ్యా అనేటువంటి వ్యక్తి 42 సంవత్సరాల వయసులో కాదు అతడు పరిపాలనలోకి వచ్చింది. ఎన్ని సంవత్సరాల వయసులో? 22. 42 అనే దగ్గర 22 అని పెట్టుకోవటం అది ప్రియులార వాక్యము యొక్క విధానము అని మనం తెలుసుకోవలసిన వారమై ఉంటున్నాం. ఇతడు పరిపాలనలోనికి వచ్చిన తర్వాత యూదా రాజే కానీ ప్రియులారా, కానీ ఇతని జీవితం అంతా ఇశ్రాయేలు రాజులైన ప్రియులారా ఆహాబు కుటుంబీకులతో సంబంధం కలిగిన వాడై ఇతడు దేవునికి విరోధమైన వాడిగా నడిచినట్లుగా దైవ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఇతని తల్లి పేరు అతల్య. అతల్య ఎవరు అని చెప్పుకున్నాం మనం? ఆహాబు యొక్క కుమార్తె. ఆహాబు యొక్క కుమార్తె అంటే ఆహాబు యొక్క కుమార్తెను తన తండ్రి యెహోరాము చేసుకోవటం వలన ఆహాబు ఇంటి వారికిని ప్రియులారా ఇటు యెహోషాపాతు ఇంటి వారికిని సంబంధాలు కలిగాయి. అటు చూస్తే వాళ్ళేమో ఇశ్రాయేలు రాజులు, ఆహాబు కుటుంబీకులు. వీళ్ళు చూస్తేనేమో యూదా రాజులు. యెహోషాపాతు వరకు చాలా చక్కగా దేవుని యొక్క చిత్తానుసారముగా దైవ చట్టానుసారముగా రాజ్య పరిపాలన చేశారు. కానీ యెహోషాపాతు తర్వాత తన కుమారుడు ఎప్పుడైతే అతల్యాను పెళ్లి చేసుకున్నాడో వీళ్ళు ఆహాబు ఇంటి వారిని ఆశ్రయించటం,
వారితో స్నేహం చేయటం, వారి విధానములో నడిచి వారు చెడిపోయింది కాక యూదా ప్రజలను కూడా తప్పుత్రోవలో నడిపించిన వారిగా మనము చూస్తుంటున్నాం. ఈ తల్లి ఎటువంటి తల్లో గాని ఈ తల్లి పరిస్థితి ఎటువంటిదంటే అతల్య యొక్క జీవిత విధానం మనము చూస్తే ప్రియులారా, కొడుకును ఎవరైనా ఒక గొప్ప స్థితిలో చూడాలి అని అనుకుంటారు, మంచివాడిగా పేరు సంపాదించాలి అని అనుకుంటారు. కానీ అతల్య అనేటువంటి ఈమె తన కుమారుడైనటువంటి తన ప్రియులార కుమారుడైన అహజ్యాకు ఏమి నేర్పించిందో ఒక్కసారి చదవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామండి. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను. ఈమెం తల్లి అండి? అతల్య అనేటువంటి ఈమె తన కుమారుడైనటువంటి అహజ్యాకు ఎలా నడవటం నేర్పించింది. దుర్మార్గంగా నడపటం అంటే నా కొడుకు దుర్మార్గుడిగా బ్రతకాలి అని కోరుకుంటుంది. దుర్మార్గముగానే నడిపించింది. ఏంటి, ఇటువంటి తల్లులు కూడా ఉంటారండి? ఇటువంటి తల్లులు కూడా కనబడుతున్నారా? మన పిల్లలు గొప్పవారు కావాలని కోరుకోవటంలో తప్పు లేదు. మన పిల్లలు మంచి స్థాయిలో ఉండాలి అని కోరుకోవటంలో తప్పు లేదు. మన పిల్లలు మంచి చదువులు చదివి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని కోరుకోవటంలో తప్పు లేదు. కానీ వారు దుర్మార్గంగా ఉండాలని కోరుకోవటం, ప్రియులారా, అది ఎంత దుర్మార్గమైన తల్లి అయితే ఆలోచన కలిగి ఉంటుంది చెప్పండి. ప్రియులారా, దేవుని వాక్యమును వింటున్న మనము ఈ మాటలు ఆలోచించాలి. రాజ కుటుంబములో ఆహాబు యొక్క కుమార్తె యూదా పట్టణములో రాణిగా ఆమె చలామణి అవుతుంది. కానీ ఆమె జీవిత విధానం అంతా మనము చూస్తే ప్రియులారా దుర్మార్గతే కనబడుతుంది. ఎందుకంటే దుర్మార్గమైన కుటుంబంలో నుంచి వచ్చింది కదా. ఆమె తల్లి కూడా దుర్మార్గురాలే కదా. ఎవరు? యెజబేలు కూడా దుర్మార్గురాలే కదా. తండ్రి అదే స్థితిలో ఉన్నాడు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ దుర్మార్గత కలిగిన కుటుంబములో నుండి వచ్చిందో ఆ యూదా రాజుల యొక్క ఇంటికి వచ్చిన మంచి కుటుంబములోనికి ఈమె కోడలుగా వచ్చిన, ఇదిగో నా మామయ్య అయినటువంటి యెహోషాపాతు దేవుని యొక్క మార్గంలో నడిచి ఎంతో చక్కగా బ్రతికాడు కదా, నేను కూడా అలా నడవాలి, నా భర్త కూడా అలా నడవాలని కోరుకోకుండా తన భర్తను చెడగొట్టింది, ప్రజలను చెడగొట్టింది, చివరికి కొడుకులను కూడా చెడగొడుతుంది. ఎలా చెడగొడుతుంది? తన వారికి దుర్మార్గముగా ప్రవర్తించుట నేర్పిస్తున్న తల్లిగా మనము చూస్తున్నాం. ప్రియులారా, పిల్లలను దుర్మార్గమైనటువంటి విధానంలో పెంచితే రేపు పెద్దయిన తర్వాత వారు దుర్మార్గులు కాక ఏమవుతారు చెప్పండి. వాళ్ళ స్థితిగతులను మనం ఆలోచన చేస్తే ఎంత ఘోరమైనటువంటి ప్రభావం వారి మీద పడుతుందో మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. ఇక్కడ అతల్య తన కుమారుడైనటువంటి ప్రియులారా ఈ అహజ్యాకు దుర్మార్గముగా నడపటం, దుర్మార్గంగా ప్రవర్తించటం నేర్పించింది. అంతేకాదు, ఇతనికి స్నేహితులుగా ఎవరిని పెట్టిందో తెలుసా? ఇశ్రాయేలీయులలో నుండి వచ్చినటువంటి సంతతి వారినే పెట్టింది. వాళ్లే ఇతనికి ఆలోచనకర్తలుగా ఉన్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాము. చూడండి 4వ వచనం కూడా, ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు, ఏవండి, ఇప్పుడు ఆలోచనకర్త అనేవాడు ఒక రాజుకు ఆలోచనకర్త ఉంటాడు. ఏవండి, ఆలోచనకర్త ఉన్నప్పుడు రాజుకు ఎటువంటి ఆలోచనలు ఇవ్వాలండి? మంచి ఆలోచనలు ఇవ్వాలి. పరిపాలన చాలా జాగ్రత్తగా చేయుటకు వెనుకుండి ఆలోచనకర్తలైనటువంటి వారు ఒక మంచి మాటలు చెప్పి మంచి ప్రభావము వారి మీద, ప్రజల మీద పడేటట్లుగా చూడాలి. కానీ ఈ తల్లి యొక్క విధానం, ఈ తల్లి యొక్క ప్రియులర ఆ సంతతిలో నుండి వచ్చినటువంటి వారు, లేక ఆహాబు ఇంటి నుండి వచ్చినటువంటి వారు ఆలోచనకర్తలుగా ఉన్నారు. కానీ వీళ్ళు ఎవరి నాశనానికి కారకులయ్యారు? రాజైన అహజ్యా యొక్క ప్రాణానికే వీళ్ళు నాశనాన్ని తెచ్చిన వారైనట్లుగా మనం చూస్తున్నాం. అందుకే నేను చెబుతాను, మన స్నేహం
ఒక ఆత్మీయుడితో అయితే ఆత్మీయమైనటువంటి బుద్ధులే వస్తాయి. మన స్నేహం లోకస్తులతో అయితే మనము కూడా లోకస్తుల వలె మాట్లాడతాం, లోకస్తుల వలె జీవిస్తాం, మనల్ని నాశనం చేస్తారు ప్రియులారా. అందుకే మన స్నేహం గొప్పది కావాలి, మన స్నేహం మంచిది కావాలి, మన స్నేహము ప్రియులారా దేవునికి ఇష్టమైనటువంటి వారితో ఉండాలి. దావీదు స్నేహం చేశాడు అనంటే యోనాతాను దావీదుల స్నేహం ఎంత బాగుంది చెప్పండి ప్రియులారా. కానీ అదే దావీదు కుమారుడైన అమ్నోను ఒక వ్యక్తితో స్నేహం చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, అతనికి బాబాయ్ అవుతున్నటువంటి షిమి యొక్క కుమారుడే, అంటే అతనికి సహోదరుడు అవుతాడు. సహోదరుడితో స్నేహం చేశాడు. నా సహోదరుడు కదా, నా రక్త సంబంధి కదా అని అమ్నోనుతో స్నేహం చేసి అమ్నోనుకు ఏమి నేర్పించాడో తెలుసా? సొంత చెల్లెలతో పడుకోమని నేర్పించాడు ప్రియులారా. చూస్తారా ఒకసారి సమూయేలు 2వ గ్రంథం చూడండి. మనకు ఎటువంటి స్నేహితులు ఉన్నారు, మనము ఎటువంటి స్థితిలో బ్రతుకుతున్నాం. 13వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం దేవుని వాక్యములో 13వ అధ్యాయము. ప్రియులారా మొదటి వచనము నుండి మనము చదువుకుందాం. మొదటి వచనము నుండి. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారనునొక సుందరివతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాడట. ఒక మోహం, ఒక భయంకరమైన కామం, చెల్లెలని గాని అక్కని గాని లేకుండా మనిషిని ఎంత పాడు చేసుకున్నాడు యెహోనాదాబు. చూడండి ఒకసారి కింద. అమ్నోనునకు మిత్రుడొకడుండెను. బాగా గమనించండి. అమ్నోనుకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. దావీదు సహోదరుడు అంటే అమ్నోనికి ఏమవుతాడు? ఏమండి, అమ్నోనుకి ఏమవుతాడు? షిమ్యా ఏమవుతాడు? పెదనాన్న కదండి ప్రియులారా. పెదనాన్న ప్రియులారా కుమారుడు ఎవరు అని అంటే యెహోనాదాబు. మళ్ళీ చదవండి ఆ వచనం. అమ్నోనుకు మిత్రుడొకడుండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. దావీదు సహోదరుడు ఇతనికి పెదనాన్న అవుతాడు. ఎందుకంటే దావీదు ఆఖరివాడు కదా, తన ముందున్న వాళ్ళంతా ప్రియులారా పెద్దవాళ్ళు కదండి, మనకు తెలుసు బైబిల్ గ్రంథములు. ఇప్పుడు పెదనాన్న కుమారుడు ఎవరు చెప్పండి? యెహోనాదాబు. ఇతడు ఎవరికి మిత్రుడు? అమ్నోనుకు మిత్రుడు. అమ్నోనుకు మిత్రుడు. చదవండి. ఆ మిత్రుడు ఒకడుండెను, అతడు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియచెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోను నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో చెప్పెను. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషము వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను. ప్రియులారా ఆలోచించండి. అమ్నోను తన యవ్వన కాలములో తన చెల్లెలైనటువంటి తామారును మోహించాడు. మోహించినప్పుడు ఏం ప్రియులారా, నిజంగా ఆ వార్త యెహోనాదాబుకు చెప్పాడు. అంటే స్నేహితుడైనటువంటి యెహోనాదాబుకు చెప్పాడు. చెల్లి మీద కన్నేయటివేంటిరా, నీకు ఆలోచన ఉందా అని చెంపక లాగిచి 2 కొట్టొద్దు. కొట్టకుండా అరే నీకు మంచి ఆలోచన చెబుతానురా, ఏమి లేదు, నువ్వు రోగివైనట్టు పడుకో, మీ నాన్నొస్తాడు దావీదు నిన్ను చూడటానికి. కొడుకు బలహీనుడైపోయాడు, రోగి అయ్యి ఉన్నాడు కదా అని చూడటానికి వస్తాడు. వచ్చినప్పుడు నీవు నీ తండ్రితో చెప్పు, ఏమి లేదు నాన్న, నా చెల్లైనటువంటి తామారు నాకు ఒక అప్పము చేసి తీసుకొస్తే నేను తిని బాగుపడతాను అని ఒక మాట చెప్పు.
అప్పుడు నీ చెల్లిని నీ తండ్రి పంపిస్తాడు, అప్పుడు నీవు ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చు. ఇదేనండి ఆలోచన చెప్పాల్సింది. ఒక మిత్రుడు చెప్పాల్సిన ఆలోచన ఇదేనా? చెడగొట్టే మిత్రుడు కాదా? నాశనానికి నడిపించే మిత్రుడు కాదా ఇతడు? ప్రియులారా, అందుకే మన స్నేహం ఎటువంటి సమయంలో కూడా ఇటువంటి వారితో ఉండకూడదు. ఎందుకంటే మంచి కంటే చెడులోనికి నడిపించే స్నేహితులే ఎక్కువగా ఈ రోజున కనబడుతున్నారు. ఇటువంటి వారిని నమ్మిన, ఇటువంటి వారితో స్నేహం చేసిన, ఇటువంటి వారిని నీవు చేరదీసిన, వారి దగ్గరకు నువ్వు వెళ్ళినా చాలా ప్రమాదములో చిక్కుకుంటావనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఇదిగో ఇక్కడ వాక్యములో మనము చూస్తున్నాం ప్రియులారా, అహజ్యా యొక్క ప్రియులారతో ఉన్నటువంటి తన స్నేహితులు ఆలోచనకర్తలయ్యారు. వాళ్ళు అతని నాశనమునకు ఏమయ్యారు చెప్పండి? కారకులైనట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. యెహోషాపాతు ఎంత మంచోడు, ఆసా ఎంత మంచోడు, అబీయా ఎలాగు జీవించాడు, ప్రియులారా యూదా రాజులందరూ ఎలా బ్రతికారో తన కళ్ళ ముందు ప్రియులారా అతనికి తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా అతడు దారి తప్పి తొలగిపోవటానికి కారణం మొట్టమొదటిగా తన తల్లేనండి. తల్లే పాడు చేసిందండి. ఒకవేళ చాలాసార్లు మీరు ఇలా మాట్లాడొచ్చు, తల్లెత్తుకు పాడు చేస్తుందండి, ఏ తల్లైనా పాడు చేస్తుందంటే ఎందుకు లేరు? పాడు చేసే తల్లులు లేరా? ఏవండి, గత ఒక వారం రోజుల క్రితం నేను ఒక వీడియో చూశాను. ఆ యవనస్తురాలు, వివాహము కాలేదు, 10th క్లాస్ చదువుతుంది అమ్మాయి. 10th క్లాస్ చదువుతున్నటువంటి ఆ అమ్మాయి ప్రియులారా, ఇదిగో ఒక స్థలానికి వెళ్ళి ఒక గుంపు వారికి మొర్ర పెట్టుకుంది. తనను ప్రేమించే వారి దగ్గరికి వెళ్ళి, మా అమ్మ ఇదిగో నేను చదువుకొని గొప్పదాన్ని కావాలని ఆలోచనతో నేను బ్రతుకుతుంటే, లేదు లేదు నువ్వు అలా చేస్తే డబ్బు సంపాదించలేవు, వ్యభిచార కూపములోనికి వెళ్ళు, వ్యభిచారం చేసి నాకు డబ్బు సంపాదించి పెట్టు అని తన కూతుర్ని ప్రతిరోజు కొడుతుందటండి తల్లి. 10th క్లాస్ చదివే అమ్మాయిని, 10th క్లాస్ చదివేటువంటి అమ్మాయిని ఒక తల్లి వ్యభిచారం చేసి డబ్బు సంపాదించుకొచ్చి నాకు ఇవ్వని కోరుకుంటుందంటే నిజమైన తల్లేనా? ఆ తల్లి ఎటువంటి తల్లి అనుకోవాలి చెప్పండి? ఇటువంటి తల్లుల గురించి ఎన్నో చెప్పగలం ప్రియులారా చరిత్రలో. ఇది నా వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ బిడ్డలకు ఎటువంటి తల్లివి? ఏ రీతిగా నీ బిడ్డలను పెంచుతున్నావు? ఏ రీతిగా నీ బిడ్డలు కావాలని కోరుకుంటున్నావు? నువ్వు దుర్మార్గములో ఉంటే నీవు దుర్మార్గతనే పిల్లలకు నేర్పిస్తావు. నువ్వు ఒక ఆత్మీయురాలవైతే నీ పిల్లలకు కూడా ఒక ఆత్మీయత నేర్పిస్తావు. నీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎటువంటి దుర్మార్గతలో నడుస్తున్నారు, మనమందరము ఆలోచించవలసిన విషయాలే ప్రియులారా. నాకు పిల్లలున్నారు, మీకు పిల్లలున్నారు, మనందరికీ పిల్లలున్నారు. మన పిల్లల్ని సరైనటువంటి మార్గంలో పెంచకపోతే మనందరము ఒక రోజున దేవునికి లెక్క చెప్పాలి మన పిల్లల విషయంలో. నేనెందుకు నీకు పిల్లల్నిచ్చాను, ఎందుకు నీకు నీ యొక్క జీవితంలో గొడ్రాలు కాకుండా నిన్నెందుకు సంతానోత్పత్తి కలిగించి నిన్ను వర్ధిల్ల చేశాను అనంటే, నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా నీ పిల్లలను నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికించటానికి కాదు, వారిని ఒక ఉన్నతమైన స్థితిలో నా కొరకు పెంచుతావని నేను నీకిచ్చాను. కానీ నువ్వేం చేశావు? నీకిచ్చినటువంటి నీ పిల్లలు చెడిపోయినా పర్వాలేదు, పాడైపోయినా పర్వాలేదు, దుర్మార్గతలో బ్రతికినా పర్వాలేదని వారిని గాలికి వదిలేసి బ్రతుకుతున్నావా? ప్రియ సహోదరి, ఆలోచించండి. ఇక్కడ దేవుని వాక్యములో అహజ్యా తల్లి అతనిని ఏ రీతిగా నడిపించింది అంటే, దుర్మార్గముగా నడుచుటకు అతనికి నేర్పుచూ వచ్చింది. చివరికి అతని గతేమైందో చూద్దాం రండి. రాజులు 2వ గ్రంథం దేవుని వాక్యములో అతని పరిస్థితి ఏ విధంగా, ఒక రాజు, ఒక అధికారములో ఉన్నవాడు, ఒక మంచి స్థితిలో ప్రజలను నడిపించవలసిన వాడు, పెంపకం సరిగా లేనప్పుడు, స్నేహితులు సరైన వాళ్ళు కానప్పుడు ఏ విధమైనటువంటి స్థితికి అతడు వెళ్ళిపోయాడు ఒక్కసారి మనము చూడగలిగితే చూడండి ప్రియులారా. దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనము నుండి మనము చదువుకుందాం. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ప్రియులారా గమనించండి, తల్లి చెడు నడత నేర్పించింది. అతని స్నేహితులు చెడిపోయినటువంటి వారు,
అతనికి ఆలోచనకర్తలైనటువంటి వారు చెడిపోయినటువంటి వారు. అతడు కూడా యెహోవా దృష్టికి ఏ నడత నడిచాడు? చెడు నడత నడిచిన వాడిగా మనం చూస్తున్నాం. అసలు ప్రియులారా, ఒక విషయాన్ని మనము గుర్తించాలి. తన తండ్రి కాలములో అరబీయులు వచ్చి, ఫిలిస్తీన్లు వచ్చి యెహోరాము భార్యలందరినీ పట్టుకెళ్ళిపోయారా? యెహోరాము పిల్లలందరినీ తీసుకెళ్ళిపోయారా? యెహోరాము కలిగిన సమస్తాన్ని తీసుకెళ్ళిపోయారు కదా? తీసుకెళ్లారా లేదా? చదవండి మళ్ళీ ఒక్కసారి 21వ అధ్యాయం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం చదవండి. 16వ వచనం అనండి. మరియు యెహోవా యెహోరాము మీదికి ఫిలిస్తీయులను, కూషీల చేరువనున్న అరబీయులను రేపగా, వారు యూదా దేశం మీదకి వచ్చి దానిలో చొరబడి రాజనగరునందు దొరికిన సమస్త పదార్థములను, అతని కుమారులను, భార్యలను పట్టుకొని పోయిరి. అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడును విడువబడలేదు. వీళ్ళందరినీ పట్టుకెళ్ళిపోయారు కదా. యెహోయాహాజు తప్ప అతని సహోదరులందరినీ పట్టుకెళ్ళిపోయారు. వారి తల్లులందరినీ పట్టుకెళ్ళిపోయారు. ప్రియులారా, కుమారులను పట్టుకెళ్ళిపోయారు వాళ్ళు, అరబీయులు, ఫిలిస్తీన్లు వచ్చి. ఈయనొక్కడే ఎందుకు ఉంచాడు దేవుడు? అరే, నీ ఒక్కడనే ఎందుకు ఉంచానంటే, నేను దావీదుతో నిబంధన చేశాను. దావీదు సంతానములో ఏ ఒక్కడు కూడా సింహాసనం మీద ఉండక మానడని దావీదుతో నేను నిబంధన చేశాను. దావీదుతో నిబంధన చేశాను కాబట్టి యెహోయాహాజు, అహజ్యా, నువ్వైనా నా తర్వాత మంచి పరిపాలన చెయ్యాలి అని దేవుడు తప్పిస్తే అది గుర్తించవలసినటువంటి అతడు గుర్తించవలసిన అసలు దేవుడు నన్ను ఎందుకు తప్పించాడు? వాళ్ళందరినీ పట్టుకొని పోతే, వాళ్ళందరినీ దోచుకుని వెళ్ళిపోతే, వాళ్ళందరి మీద దాడి చేసి తీసుకుని వెళ్ళిపోతే నన్నెందుకు దేవుడు ఉంచాడు అని ఆలోచించాలా వద్దండి? ఇతడైనా ఆలోచించాలా వద్దా? ఆలోచించాలి. ఆలోచన ఏమైనా ఉందా? తల్లి దుర్మార్గంగా తన జీవితాన్ని నడిపిస్తూ ఉంటే, అమ్మా నేను నీ కొడుకునే, నన్ను మంచి మార్గంలో నడిపించు, చెడు మార్గంలో నడిపిస్తావేంటి? నేను ఒక రాబోయే రాజును కదా, దేవుడు నన్ను తప్పించాడు కదా అని చెప్పవలసిన వాడు తన తల్లి యొక్క మార్గాన్ని అనుసరించి నడుస్తున్నాడు. ఎందుకంటే ఈ తల్లి సామాన్యురాలు కాదండి. తర్వాత చూద్దాం ఆ తల్లి గురించి మనం. ఈ తల్లి సామాన్యురాలు కాదు. అందుచేత తల్లి యొక్క అడుగు జాడలలో పెరుగుతున్నటువంటి అహజ్యా పాడైపోయాడు, పతనమైపోయాడు. దేవుడేమో ఒక గొప్ప స్థాయినిచ్చి అతన్ని రాజుగా చేస్తే, రాజుగా ఉండవలసినటువంటి వాడు దుర్మార్గుడుగా వెళ్ళిపోయాడు. యెహోవా దృష్టికి ఏ నడత నడిచాడు? చెడు నడత నడిచాడు. చదవండి ఇప్పుడు. అతని తండ్రి మరణమైన తరువాత వారతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. వారి ఆలోచన చొప్పున అతడు ఎవరి ఆలోచన చొప్పున? ఆ చెడిపోయి నాశనానికి ప్రియులార ఇతన్ని దారి తీసినటువంటి ఆలోచనకర్తల చొప్పున ప్రవర్తించి రామోత్గిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకై ఇక్కడ ఆహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజుకు యెహోరాముతో కూడా పోయెను. ఎవరితో వెళుతున్నాడు? యెహోరాము. ఎవరు యెహోరాము? వాళ్ళ నాన్న యెహోరాము కాదు, ఈయన ఇశ్రాయేలు రాజైన యెహోరాము. ఇశ్రాయేలు రాజులలో ఏ ఒక్కడు మంచివాడా అంటే కాదు. ప్రవర్తన మంచిది కాదు, వారి ఆలోచనలు మంచివి కాదు, వారు దేవుని కొరకు నడిచిన వారు కాదు. దేవుని కొరకు నడిచిన వారు కాదు ఒకటైతే, ఆహాబు ఇంటి మీదకి ఎటువంటి శాపం తెచ్చుకున్నారు తెలుసా? ప్రవక్త అయిన ఏలియా ద్వారా. ఏవండి, నాబోతును ద్రాక్ష తోట ఇవ్వలేదని ప్రియులారా చంపించినటువంటి వ్యక్తి కదా యెజెబెలు. అప్పుడు దేవుడు ప్రియులారా ఏలియా ద్వారా ప్రకటించింది ఏంటంటే, ఇదిగో న్యాయంగా బ్రతుకుతూ యథార్థంగా బ్రతుకుతున్నటువంటి, న్యాయంగా జీవిస్తున్నటువంటి నాబోతు యొక్క రక్తాన్ని మీరు చిందించారే, ఇదిగో మీకు ఒక శాపం ఏంటంటే, రాబోయే దినాలలో మీ కుమారులలో, మీ వంశములో ఒక్కడ కూడా లేకుండా వారందరి యొక్క రక్తాన్ని కుక్కలేమో ఏం చేస్తాయి? నాకుతాయి అని ఏలియా చెప్పాడు కదా.
ఏవండి, ఆ విషయాలు వీళ్ళకి తెలియవా? తెలియకపోయినా తెలిసినా సంబంధాలు పెట్టుకున్నారు. ప్రియులారా, తెలిసినా కూడా ఇప్పుడు వారితో స్నేహం చేస్తున్నారు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు కదా, వాళ్ళు సరైన వాళ్ళు కాదు కదా, వాళ్ళు సరైన స్థితిలో ఉన్న వాళ్ళు కాదు కదా, వాళ్ళతో స్నేహం పెట్టుకున్నారు. ఇప్పుడు వారితో కూడా కలిసి యుద్ధానికి వెళుతున్నారట. ఏవండి, యుద్ధానికి వెళుతున్నటువంటి సమయంలో ఏం జరిగిందో తెలుసండి? యుద్ధానికి వెళ్ళిన తర్వాత ప్రియులారా, ఎవరు? యెహోరాము, ఇశ్రాయేలు రాజు అయిన యెహోరాము యుద్ధానికి వెళతాడు. చెప్పుకున్నాం కదా మనం. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రియులారా, అతడు గాయంతో తిరిగి వస్తాడు. గాయాలైపోయి తిరిగి వచ్చి షోమ్రోనికి వెళ్లకుండా యెజ్రెయేలులో వాళ్ళకున్నటువంటి రెస్ట్ రూములో అక్కడ తన గాయాలను బాగు చేసుకోవటానికి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఈ వార్త యూదారాజైన అహజ్యాకు తెలుస్తుంది, గాయపడిపోయాడని. గాయపడిన వాడిని చూడటానికి వస్తాడు. ఒకసారి చూడండి, దేవుని వాక్యములో మనము చూస్తే 7వ వచనం. యెహోరామునద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనం. 6వ వచనం చదవండి, అర్థమవుతుంది. సిరియా రాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు తగిలిన గాయములను బాగు చేసుకొనుటకై అతడు యెజ్రెయేలునకు మరలి వచ్చెను. ఆహాబు కుమారుడైన యెహోరాము రోగి అయ్యున్నాడని విని యూదారాజైన యెహోరాము కుమారుడు అహజ్యా అతని దర్శించుటకై యెజ్రెయేలునకు వచ్చెను. ఎవరిని దర్శించడానికి వచ్చాడు అహజ్యా? రాజ్యాన్ని విడిచిపెట్టి, రాజ్యములో ఉన్న ప్రజలను విడిచిపెట్టి, ప్రియులారా, తన దేవునికి ఏమాత్రము కూడా ఇష్టము లేకుండా బ్రతికిన ఒక కుటుంబీకుడు ఈ రోజున గాయాలైపోతే శాపాన్ని బట్టి శాపగ్రస్తుడైనటువంటి దేవుని యొక్క వాగ్దానం నెరవేరుతున్నటువంటి ఆ యొక్క యెజ్రెయేలు ప్రాంతానికి వచ్చాడు యెహోరామును చూడటానికి. అక్కడికి వచ్చాడు. అంత తొందరపాటేమైంది? అక్కడికి వచ్చాడండి. అక్కడికి వచ్చిన తర్వాత బైబిల్ గ్రంథములో మనం చూడగలిగితే ప్రియులార, రాజులు గ్రంథం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయములో కొన్ని వచనాలు, 10వ అధ్యాయములో కొన్ని వచనాలు, ప్రియులార 7వ అధ్యాయములో కొన్ని వచనాలు ఉంటాయి, అక్కడక్కడ కొన్ని వచనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం సమకూర్చుకొని మాట్లాడుకోగలిగితే, ప్రియులార, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నిమిషీ కుమారుడైన యెహూను లేపిన సంగతి తెలుసుగా, మనం చెప్పుకున్నాం. యెహూను లేపాడు. ఆ యెహూను లేపినప్పుడు యెహూ ఆహాబు కుటుంబీకులందరూ నాశనం చేయాలని ఏలియా ద్వారా చెప్పాడు. కాబట్టి యెహూ ఇప్పుడు ఏలియా యొక్క మాటను నెరవేర్చటానికి ఆహాబు కుటుంబాన్ని నాశనం చేయటానికి వస్తూ ఉంటాడు. అప్పుడు యెహోరాము గాయాలతో ఉన్నాడు కదా, ఈ గాయాలైన వాడిని చూడటానికి ఎవరు వెళ్ళారు? అహజ్యా, యూదారాజైన అహజ్యా వెళ్ళాడు కదా. వెళ్ళిన తర్వాత యెహూ వస్తూ ఉంటాడనమాట. యెహూ వస్తుండగా, యెహూ సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగుతాడు. ఒక్కసారి ఆ మాటలు చదువుకుందామా? రాజులు 2వ గ్రంథములోనికి రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగములో మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి విషయాలను మనము ఆలోచన చేద్దాం. రాజులు 2వ గ్రంథము దేవుని వాక్య భాగములో నుండి 9వ అధ్యాయము ప్రియులారా, వాక్యములో మనము చూస్తే 24వ వచనాన్ని మనము చదువుకుందాం. 22వ వచనం చదవండి అమ్మా, మనకు అర్థమవుతుంది. 22. అంతటా యెహోరాము యెహూను చూచి, యెహూ సమాధానమా అని అడిగాడు. అంటే ఇప్పుడు యెహూ ప్రియులారా అక్కడికి వస్తూ ఉన్నప్పుడు ఈ యెహోరాము, ఇశ్రాయేలు రాజైన యెహోరాము గాయాలతో ఉన్నాడు కదా. యెహూ వస్తూ ఉన్నప్పుడు, యెహూ సమాధానముగా వచ్చుచున్నావా అని అంటాడు. యెహూ అంటాడు, ఎక్కడ సమాధానం అయ్యా, ఎక్కడ సమాధానం? నీ ఇంటి వాళ్ళు ఏం చేశారు? ప్రజలను దారి తప్పించేశారు. నీ తల్లి చూస్తేనేమో యెజెబెలు జారత్వాలు, చిల్లంగితనము చేసేటువంటి వారిని, ఇదిగో వారిని దేవుని యొక్క సన్నిధిలో ఉంచి ప్రజలందరినీ చెడగొట్టింది. ఇంతగా ప్రజలను చెడగొట్టిన నీ కుటుంబానికి సమాధానం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అని అతడు అంటూ ఉండగా ఇతనికి అర్థమైపోద్ది. ఇతడు రోగిగా ఉన్నాడు కదా యెహోరాము. అర్థమైపోయి వెంటనే తన ప్రక్కన ఉన్నటువంటి
అహజ్యా ఉంటాడు కదా, తన ప్రక్కన యోధారాజు అని అహజ్యా ఉంటాడు కదా. అహజ్యా ఇంకేముంది, ద్రోహం జరిగిపోతుంది, ఇదిగో యెహూ సమాధానంతో కాదు చంపటానికే వస్తున్నాడు, పారిపోదాం రండి అని పారిపోతూ ఉండగా యెహూ బల్లెమును తీసుకొని బాణమును తీసుకొని బాగా ప్రియులారా వెనక్కలాగి కొట్టగా యెహోరాము గుండెలకు తగిలి ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహూ ఏమైపోతాడు, చచ్చిపోతాడు. దేవుడు చెప్పినట్లుగా ఇప్పుడు యెహోరాము దగ్గరకు వచ్చిన యూదారాజు అయిన అహజ్యా పారిపోయి షోమ్రోన్లో దాక్కుంటాడు వెళ్ళిపోయి. అయినా కూడా విడిచిపెట్టక అతన్ని వెంటాడి పట్టుకొచ్చి ప్రియులారా అహజ్యాను కూడా చంపేస్తారు. ప్రియులారా అక్కడికి వెళ్లకుండా ఉంటే ఇతడు చచ్చిపోయేవాడా? ఏవండి, స్నేహితుడని వెళ్ళాడు. వారేమన్నా మంచివాళ్ళ అంటే మంచి స్నేహితులు కాదు, మంచి కుటుంబం కాదు, మంచి సంతానము కాదు. అహజ్యాను కూడా చంపేశారు. చూడండి ప్రియులారా, అహజ్యాను ఎక్కడున్నాడో పట్టుకొని అతని పరిచారకులను, అతనితో ఉన్న ఆలోచనకర్తలను అందరినీ చంపేస్తారు. ప్రియులారా అందరినీ చంపేస్తారు. ఇప్పుడు అహజ్యా కూడా చనిపోతాడు. అతడు ఒకే ఒక్క సంవత్సరం పరిపాలన చేశాడు అంతే. అహజ్యా ఎన్ని సంవత్సరాలు చేశాడు అనుకున్నారు పరిపాలన? ఒకే ఒక్క సంవత్సరం పరిపాలన చేశాడు. ఈ సంవత్సరములో ప్రియులారా తన తల్లి దుర్మార్గతలో నడవటమే సరిపోయింది, తన ఆలోచనకర్తలతో నాశనం తెచ్చుకోవటమే సరిపోయింది, తన స్నేహితులు చెడ్డ స్నేహితులైనటువంటి వారిని ప్రియులారా చూడటానికి వెళ్ళటమే సరిపోయింది. ఇంకా రాజ్య పరిపాలన ఎక్కడ చేస్తాడు ఇతడు? దేవుడు తనను ఎందుకు కాపాడాడో కూడా మరిచిపోయిన కృతజ్ఞత లేనివాడు ఎవరు చెప్పండి? అహజ్యా. ఇంతమందిని నా తండ్రి కాలములో పట్టుకొని వెళితే దేవుడు నన్ను ఒక్కడనే కాపాడి రాజుగా చేస్తే, రాజుగా నన్ను ఉన్నతమైన స్థానములో దేవుడు ఉంచితే నిజంగా నేను ఎందుకు ఇలా నడవాలి అని అనుకోలేదు. ఏమండి, తన తండ్రి ఎట్లా చచ్చిపోయాడో తన కళ్ళ ముందే చూశాడు. కుదరజాలని వ్యాధితో కదా చచ్చిపోయింది, ఎవరికి ఇష్టము లేనివాడిగా చచ్చిపోయాడు కదా. అవన్నీ చూస్తూ కూడా బ్రతుకును మార్చుకోకుండా ఇతడు కూడా నాశనానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా ఇతనితో పాటు ఎవరెవరు చచ్చిపోయారో చూద్దాం రండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయం దేవుని వాక్య భాగములో 8వ వచనము నుండి చదువుకుందామండి. యెహూ ఆహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను అహజ్యాకు పరిచారకులుగానున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసెను. అతడు అహజ్యాను వెదకెను. అతడు షోమ్రోనులో దాగియుండగా వారతని పట్టుకొని యెహూనొద్దకు తీసుకొని వచ్చిరి. వారతని చంపిన తరువాత అతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదికిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకొని అతని పాతి పెట్టిరి. కాగా రాజ్యమేలుటకు అహజ్యా ఇంటి వారు ఇక ఎవరునూ లేకపోయిరి. ఒక కుటుంబం ఒక్క సంవత్సరంలో ఎంత భయంకరమైన శాపానికి గురైపోయిందో ఆలోచించండి ప్రియులారా. ఎందుకు అలా అయిపోయిందంటే చేతులారా తెచ్చుకున్నాడు నాశనం అహజ్యా. దేవుని సన్నిధిలో కృతజ్ఞత లేనివాడై దేవుడు చేసిన కార్యాలను గురించి ఆలోచించకుండా ఏమయ్యిందిలే, నేను రాజును కదా, నాకు పలుకుబడి ఉంది కదా, అధికారం ఉంది కదా, డబ్బుంది కదా, వెండి బంగారాలు ఉన్నాయి కదా, సింహాసనం ఉంది కదా, సైన్యం ఉంది కదా అనుకున్నాడు. ఏమి రక్షించాయి చెప్పండి అతన్ని? ఏమి రక్షించాయి? ప్రియులారా నేను చెబుతున్నాను, మన డబ్బు ఎప్పుడు మనం రక్షించలేదు, మనకున్న ఆస్తిపాస్తులు మన ప్రాణాన్ని కాపాడలేవు, మన జీవితంలో మరణాపాయము నుండి ఏది మనల్ని తప్పించలేదు. ప్రియులారా మరణము తప్పించుట యెహోవా వశం. ఇది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు అహజ్యా చనిపోయాడు. అహజ్యాతో పాటు 42 మంది తన సేవకులు చచ్చిపోయారని ప్రియులారా రాజుల గ్రంథంలో మనం చూస్తాం. 42 మంది చనిపోయారు. ఇప్పుడు రాజ్యమును ఏలటానికి ఎవరు లేరా? మరి దేవుడు చెప్పిన వాగ్దానం ఏమవుతుంది? దేవుడు చెప్పిన వాగ్దానం, దావీదు ఇంటి వారిలో నేను ఎవరిని సింహాసనం మీద కూర్చుండక చెయ్యను అని అన్నాడు కదా. మరి ఎట్లా?
ఎలా జరిగింది, ఏ విధముగా వచ్చింది, తర్వాత ఎవరు రాజయ్యారు, మనము తర్వాత ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఈ దినాన్ని ఒకటి ఆలోచించండి. ఒకే ఒక సంవత్సరం పరిపాలన చేశాడు అహజ్యా. కానీ జీవితములో తన తల్లి దుర్మార్గత, తన స్నేహితుల యొక్క దుర్మార్గత నేర్చుకొని యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన వాడై జీవితములో దిక్కులేని చావు చచ్చిపోయాడు. అయితే యెహోవా ఆలోచించాడు, నిజంగా వీళ్ళ తాత మంచి భక్తిపరుడు కదా యెహోషాపాతు, కానీ ఇతన్ని బట్టి అయినా ఈ శవాన్ని జాగ్రత్తగా కాపాడి ఇతన్ని చక్కగా పాతి పెడదాం అనుకుంటున్నాడు. చూడండి, అక్కడ శవాన్ని విడిచిపెట్టలేదు యెహూ. ఏమనుకుంటున్నాడు చూడండి, వాళ్ళ తాత సంగతి చెబుతున్నాడు చూడండి. 9వ వచనం. అతడు అహజ్యాను వెదికెను, అతడు షోమ్రోనులో దాగి ఉండగా వారతని పట్టుకొని యెహూ నొద్దకు తీసుకొని వచ్చిరి. వారు అతన్ని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదికిన యెహోషాపాతు కుమారుడు గదా. అంటే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇప్పుడు యెహోషాపాతు దేవుణ్ణి వెదికిన వాడు కదా, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నడిచిన వాడు కదా, ఆయన కడుపును పుట్టిన వాళ్ళు కదా. ఏవండి, వాస్తవానికి అక్కడ యెహోషాపాతు కుమారుడని ఉంది, కానీ యెహోషాపాతు కుమారుడు యెహోరాము కుమారుడు ప్రియుల రహస్య కదా. చెప్పాను కదా నేను అంతకుముందే, ఎప్పుడైనా సరే పితరులను కూడా తండ్రి అని పిలుస్తారు యూదులలో అని చెప్పాను కదా. కాబట్టి ఇక్కడ ప్రియులారా, ఎప్పుడైతే అహజ్యాను చంపేశాడు యెహూ, ఆలోచించాడు, ఇతని శవాన్ని మనం కొంచెం జాగ్రత్తగా పాతి పెట్టాలి. ఎందుకంటే ఇతని యొక్క తాత యెహోషాపాతు ఉన్నాడే, ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా ఏం చేశాడు, వెదికిన వాడు కదా. అతన్ని బట్టి అయినా ఇతని శవాన్ని మనమే పాతి పెట్టాలనుకొని అతన్ని బట్టి ఇతని శవాన్ని ఏం చేశారు, పాతి పెట్టారు. లేకపోతే దిక్కులేని శవం అయిపోయేది ఇది కూడా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినాన్ని ఆలోచించండి, పరిశీలన చెయ్యండి. యోధారాజుగా దేవుడు కాపాడి నిలబెడితే దేవుడు కాపాడిన విధానాన్ని మరిచిపోయిన వాడై, కృతజ్ఞత లేనివాడై, దేవుని మార్గాన్ని విడిచి చెడు నడత నడిచి తన జీవితములో ప్రియులారా, అతడు ఏ సంవత్సరములో పరిపాలనలోకి వచ్చాడని చెప్పుకున్నాం మనం. 22వ సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 1 సంవత్సరం. మొత్తం ఎన్ని? 23 సంవత్సరాలలోని దిక్కులేని చావు చచ్చిపోయాడు. 23 సంవత్సరాలంటే ఎలా ఉంటాడండి ప్రియులారా? ఒక్కసారి ఆలోచించండి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున మన స్థితి ఎలాగుంది, మన కుటుంబాల పరిస్థితి ఎలాగుంది, మన బిడ్డల విషయంలో మనం జాగ్రత్త ఎలా తీసుకుంటున్నాం, ఏ విధంగా మన పిల్లలకు నేర్పిస్తున్నాం, ఏ విధమైన మార్గములో వాళ్ళు ఉన్నారు ఆలోచించండి. మన పిల్లలు ఆ స్థితికి వెళ్ళకూడదంటే ప్రియులారా, ఇదిగో నీ ఒక మంచి తల్లివి కావాలి, నువ్వు ఒక మంచి తండ్రివి కావాలి. నీ పిల్లల కోసం ప్రార్థించే వ్యక్తిగా, నీ పిల్లలను కాపాడుకునే వ్యక్తిగా, నీ పిల్లలను దేవుని ఎదుట నిలబెట్టే వ్యక్తిగా కావాలి. ఇది మన జీవితములో నేర్చుకొని ప్రభువులో ముందుకు వెళదాం. తలల వంచండి, ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ దినాన్న వాక్యం వింటున్న మనం, అహజ్యా యొక్క పరిస్థితి ఎంత తొందరగా, ఎంత దారుణంగా అతని మరణం ప్రియులారా వచ్చిందో వాక్యములో చూస్తున్నాం. ఈ రోజున మన కళ్ళ ముందు ఎంతో మంది యవనస్తులు చచ్చిపోతున్నారు, అనేక రీతులుగా మరణిస్తున్నారండి. యవనస్తుల మరణ వార్తలు వింటుంటే యవ్వన కాలములోన వీళ్ళు మరణించింది, ఎందుకు ఈ మరణము, ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ దుస్థితి వచ్చింది అని బాధపడుతున్నాము కదా. దాని వెనుక ఏదో దుర్మార్గత వారిని వెంటాడింది. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. 22 సంవత్సరాల వయసులో పరిపాలనలోకి వచ్చాడు. ఒకే ఒక సంవత్సరము ప్రియులారా అతడు పరిపాలన చేశాడు. ఆ పరిపాలన కూడా బాగాలేదు, అతని జీవితం బాగుండలేదు, అతని పెంచిన తల్లి జీవితం బాగుండలేదు, అతడు స్నేహించిన స్నేహితుల బ్రతుకు బాగుండలేదు. అసలు నిజంగా అతడు నాశనం అవటానికి వీళ్లే కారకులయ్యారు. నీ బిడ్డలు నాశనానికి నువ్వు కారకురాలవు కావద్దు, నీ బిడ్డల నాశనానికి నువ్వు కారకుడు కావద్దు తండ్రి.
నీ బిడ్డల నాశనానికి నువ్వు కారకురాలవు కావద్దు తల్లి. ప్రేమతో వారిని పెంచుతున్నావు, మంచిదే. భక్తిలో పెంచు, మంచి వారిగా పెంచు, ప్రజల మధ్యలో ఉపయోగపడే వ్యక్తులుగా పెంచు. రాబోయే దినాలలో వారు మంచి స్థితిలో ఉండటం కొరకు పెంచు. అలా కాకుండా వారిని దుర్మార్గతలోనే విడిచిపెడితే వారి అంతిమ స్థితి ఎలా అవుతుందో తెలుసా? నాశనం చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, పాడు చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నాశన మార్గంలోనికి నడిపించేవారు ఎంతో మంది ఉన్నారు చుట్టూ. ఆ పరిస్థితికి మన పిల్లలు వెళ్లకుండా మనము దేవునికి అప్పగించుకొని మన పిల్లల విషయమై జాగ్రత్త తీసుకొని వారి కొరకు ప్రార్థిస్తూ వారికి విలువైన మాటలు చెప్పి మంచి స్థితిలో ఉండటానికి మన జీవితాలను దేవునికి అప్పగించి బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున మీ సన్నిధానములో ప్రభువా, అహజ్య అనేటువంటి ఒక యవనస్తుని స్నేహం బాగుండలేదు, తల్లి పరిస్థితి బాగుండలేదు, తనకు ఆలోచనకర్తలుగా ఉన్నవారు అతని నాశనానికి కారణమయ్యారు. అతని స్నేహం బాగుండలేదు. తండ్రి దుర్మార్గులతో స్నేహం చేశాడు. జీవితంలో రాజు స్థానములో ఉండి ఒకే ఒక్క సంవత్సరం పరిపాలన చేశాడంతే. ఆ తరువాత దిక్కులేని చావు చనిపోయాడు. తండ్రి, ఆ స్థితికి మేము మా కుటుంబాలు వెళ్లకుండా జాగ్రత్త కలిగి బ్రతుకున్నట్లుగా సహాయము చేయండి ప్రభువా. ఏ దినాన్న ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాం. ఏ క్షణాన ఏ వార్త వినవలసి వస్తుందో మాకు తెలియదు నాయన. కాబట్టి నాయన, మేము కన్నీటితో, వేదనతో, రోదనతో మా కుటుంబాల కోసం ప్రార్థించే తల్లిదండ్రులుగా మమ్మల్ని చేయండి అయ్యా. నాశనం వచ్చిన తర్వాత మేమేం చేయలేమయ్యా. నాశనం వచ్చిన తర్వాత మేము ఏడ్చే అవకాశమే ఉండదు కదా నాయన. కాబట్టి అట్టి స్థితి నుంచి మమ్మల్ని విడిపించి ఇక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రి బిడ్డల విషయంలో నాయన నీ సన్నిధానములో ప్రభు పెట్టి కన్నీరు కార్చేవారిగా, వారు జవాబు పొందుకునేంత వరకు నీ సన్నిధిలో ప్రార్థించేవారిగా, వారిని నీ కొరకు సంపాదించుకునేవారిగా, వారి మీదికి రాబోయే కీడు, వారి మీదకి రాబోయేటువంటి శిక్ష నుండి తప్పించే తల్లిదండ్రులుగా మమ్మల్ని అందరినీ చెయ్యమని మేము ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, మీ జ్ఞానముతో నింపండి, నీ వాక్య విధానములో మమ్మల్ని పెంచండి. మరి ఎక్కువ సంగతులను మేము రాబోయే దినాలలో తెలుసుకుంటూ మేము ఆత్మీయ లోతునకు వెళ్ళి మమ్మల్ని మేముగా అర్థం చేసుకుంటూ నీ సన్నిధిలో ప్రభువా మేము దినదినము వృద్ధి చెందుటకు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఎవరు బలహీనులుగా ఉన్నారో, ఎవరు రోగులుగా ఉన్నారో, ఎవరు తండ్రి మరి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ఇరుకులలో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మంచి మార్గాలు వారికి చూపించి వాటన్నిటి నుండి విడుదల పొంది మీలో ఫలించుటకు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రేమతో ఇచ్చిన కానుకలను దీవించండి, తిరిగి ప్రతిఫలం బిడ్డలకు దయచేయండి. ఈ పరిచర్య నానాటికి అభివృద్ధి చెందుతూ నీకిష్టమైన విధానములో మేమందరము నడిచి ముందుకు కొనసాగించున్నట్లు సహాయము చేయమని మీ సన్నిధి మాతో కూడా ఉంచి పంపించమని ప్రార్థిస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము, సన్నిధి ఇక్కడ కూడిన మనకును లోకములో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.